ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. అంతమంది ప్రవక్తల నోట సత్యదేవుడు పలికించిన సత్య ప్రవచనం వ్యర్థం కావడానికి వీలు లేదు. తప్పకుండా అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు అనేది రావడం అంటూ జరిగితే ఒక్కొక్కడు ఒక్కో రకమైన బాప్తిస్మం ఇవ్వడు. అన్నిటికీ కుదురుబాటు జరిగితే ఒక్కొక్కడు ఒక్కో సిద్ధాంతం చెప్పుకోడు. అందరూ ఒకే సిద్ధాంతంలోకి వస్తారు, ఒకే బోధలో ఉంటారు. యూదాపత్రిక 3వ వచనాన్ని నమ్మినటువంటి సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ కొరకు మీరు పోరాడండి అని దేవుడు చెప్పినటువంటి ఆదేశము సందేశమును తలదాల్చినటువంటి సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్. మనం కలిసి కూడుకున్నాం, సమాజంగా కూడుకున్నాం, ఎక్కువసేపు వాక్యం ధ్యానించలేదు, అయినా సరే పర్వాలేదు. మనం కూడుకోవడం ద్వారా సమాజిస్తోంది. క్రైస్తవ జీవితం అంటే పాపక్షమాపణ పొంది ఉండడం మాత్రమే కాదు, ఆదివారం ఆరాధనకు వెళ్ళడం మాత్రమే కాదు, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందడం ఒక్కటి మాత్రమే కాదు. క్రైస్తవ జీవితం అనగా మధ్యలో పుట్టుకొచ్చిన మానవ కల్పిత బోధలన్నిటినీ పెకలించి వేసి మొదటి శతాబ్దములో పరిశుద్ధులకు దేవుడు ఒక్కసారి అప్పగించిన ఆ బోధను మళ్ళీ నిలబెట్టడానికి పోరాడడమే అసలు సిసలైన క్రైస్తవ జీవితం అని నమ్మినది ఓఫీర్ మినిస్ట్రీస్. దేవుని స్తోత్రం కలుగును గాక. ద పీపుల్ ఆర్ వాచింగ్. దర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఐడియాలజీ. మనం ఒక ఆలోచన విధానానికి ప్రతీకలు కానీ యేసు రావడానికి వీలు లేదని నమ్మే సంఘంలో ఇది అని జనం చెప్పుకుంటారు. వెటకారంగా అయితే కానీగాక పర్వాలేదు. వాడు మనల్ని కాదు బైబిల్ని వెటకారం చేస్తున్నాడు భ్రష్టుడు. కానీ అడ్రస్ అయితే సరిగ్గానే కనిపెట్టేశాడు. ఓఫీర్ మినిస్ట్రీస్ అంటే ఎఫెసీ 4:13, యూదాపత్రిక 3వ వచనం, అపొస్తలుల కార్యాలు 3:21, నమ్మిన సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి అక్షరమును నమ్మిన సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండములోని మొదటి అధ్యాయం మొదటి అక్షరం, హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండములోని మొదటి అధ్యాయం మొదటి అక్షరం మొదలుకొని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి అక్షరం దాకా ప్రతి అక్షరము నా కొరకు దేవుడు పంపించిన సందేశం అని నమ్మినటువంటి సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్. వీ బిలీవ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్. ప్రభునందు ప్రియులారా, చర్చెస్ 100% అపొస్తలుడైన పౌలు చెప్పిన బోధ ఈనాడు భూమి మీద ఎక్కడున్నదంటే దానికి చిరునామా ఓఫీర్ మినిస్ట్రీస్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క బోధకు చిరునామా, కానీ ఓఫీర్ మినిస్ట్రీస్ మాత్రం పౌలు బోధకు చిరునామా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు బోధ ఎక్కడుందంటే మా దగ్గర ఉంది. ఎవరైనా చెప్పారనుకో, అడిగారనుకోండి, ఏంటి మీరు చెప్పింది పౌలు చెప్పిన బోధ కాదు కదా, ఫలానా విషయంలో పౌలు బోధకు మీ బోధకు తేడా ఉంది కదా అని ఎవరైనా చెబితే చెప్పండి అన్నా, ఏ విషయంలో మేము తప్పిపోయామో వాక్యాధారం చూపండి, మేము దిద్దుకుంటాము. పౌలు బోధకు చిరునామాగా ఉండాలని మా ఆశ, పౌలు బోధకు చిరునామాగా ఉండాలనేది ఉన్నామనేది మా నమ్మకం. పౌలు బోధకు చిరునామాగానే నిలిచి రాకలో ఎత్తబడాలనేది మా నమ్మకం, మా ఆశ. ఏదో ఒక విషయంలో మేము తప్పు చేసామంటున్నారు కదా, మీరు చెప్పండి అన్నయ్య గారు, మేము దిద్దుకుంటాం అనే సౌజన్యము కలిగిన సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్. అగాపే సంపూర్ణ సువార్త సంఘం.
చెప్పండి అన్నా ఏ విషయంలో మేము తప్పు చేసాము, చెప్పండి అన్నా ఏ విషయంలో మేము తప్పు చేసాము అని 37 సంవత్సరాల బట్టి అడుగుతున్నా సరే రావడానికి ఎవడు తెగించలేనంతగా పౌలు బోధకు అతి దగ్గరగా ఉన్నది అగాపే సంపూర్ణ సువార్త సంఘము ఓఫిర్ మినిస్ట్రీస్. దేవుని స్తోత్రం కలుగును గాక. వై నోబడి కమ్స్ నుండి ఎక్కడ తప్పిపోయామో చెప్పడానికి ఒక్కడు కూడా ఎందుకు రాడు? 37 సంవత్సరాలు కావాలా? ఎందుకు రాడంటే మనం చెప్పలేమండి. ఆల్రెడీ వాళ్ళు ప్రతి ప్రశ్నకు ఆన్సర్తో రెడీగా ఉన్నారు. వాళ్ళను మనం ఏ విషయంలోనూ తప్పని నిరూపించలేమని క్రైస్తవ సమాజం భయపడుతుంది, క్రైస్తవేతర సమాజం కూడా భయపడుతుంది. ద్వేషిస్తారు కానీ మా ముందుకైతే రాలేరు. దూరం కూర్చొని సణుక్కుంటారు, గొణుక్కుంటారు, బురద జల్లుతారు కానీ ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి నిలబడి తేరి చూడగలిగిన ధైర్యం భూమి మీద ఒక్కడికన్నా లేనంతగా వాక్యాగ్నితో నింపబడిన నిప్పులాంటి సంఘం అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఓఫిర్ మినిస్ట్రీస్. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాను అనుకోకండి, సత్యం డబ్బా కొడుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.